వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 61వ భాగం. సరే, 49వ భాగం 28, 11, 25, 61వ సర్గ. విశ్వామిత్రో మహాత్మాధ ప్రస్థితాం ప్రేక్షతాన్ ఋషీన్ అబ్రవీన్నరశార్దూలా సర్వాంస్తాన్ భవస వనవాసినః. రమా మహాత్ముడైన విశ్వామిత్రుడు ప్రయాణమై ఆ ఋషులందరితో ఇలా అన్నారు: మహావిఘ్న ప్రవృత్తోయం దక్షిణామాస్థితో దిశం దిశమన్యాం ప్రతస్యామస్తత్ర తస్సామహే తపః. దక్షిణ దిక్కుల గొప్ప విఘ్నం నాకు లభించింది కనుక మరొక దిక్కుకు వెళ్ళి అక్కడ తపస్సు చేస్తానని అనుకుంది. బ్రహ్మర్షి అని అనిపించుకోవటానికి ప్రయత్నం చేస్తాను. పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః సుఖం తపశ్చరిష్యామః పరం సిద్ధి తపోమయం వనం. మహాత్ములారా, విశాలమైన పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ పుష్కర క్షేత్రంలో తపస్సు చేస్తా. ఇది ఉత్తమోత్తమైన తపోవనం. ఏవ ముక్త్వా మహాతేజ పుష్కరేషు మహాముని తపతుగ్రం దురాధర్షంతే మూలఫలాశనః. మహాతేజస్యానేన విశ్వామిత్ర ఇలా చెప్పి పుష్కర క్షేత్రం చేసి అక్కడ మూల ఫలాలు మాత్రమే భుజిస్తూ ఉగ్రమైన తపస్సు. ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాధిపన్ నృపః అంబరీష ఇది ఖ్యాతో యష్టం చ సముపజక్రమే. అదే కాలంలో అయోధ్య రాజు అంబరీషుడనే రాజు యాగం ప్రారంభించి తస్య వై యజమానస్య పశుమింద్రో జహారః ప్రణష్టేతు పవౌ విప్రౌ రాజానమిదమబ్రవీత్. అతడు యాగం చేస్తుండగా ఇంద్రుడు పశువులను హరించాడు. యజ్ఞ పశువు కనకపడకపోవడం చేత పురోహితుడు రాజుతో ఇలా చెప్పారు: పశురజ్య హృతో రాజం ప్రణస్తస్తవ దుర్నయాత్ అరక్షితారం రాజానం గ్రంథి దోష నరేశ్వర. రాజా, మన పశువుని యజ్ఞ పశువుని ఎవరో అపహరించి నీ అధర్మం చేత ఇది పోయి పశువును రక్షింపని దాలని రాజుని దోషాలు చంపేస్తాయి. ప్రాయశ్చిత్తం మహజ్చేతం నరం వా పురుషర్షభ ఆనయత్వ పశుం శీఘ్రం యావత్ కర్మ ప్రవర్తతే. రాజా, దీనికి పెద్ద ప్రాయశ్చిత్తం చేసుకో. పశువు లభింపకపోతే మనుష్యుడైనా పశువుగా తీసుకురా, అప్పుడు యజ్ఞం పూర్తి చేస్తాం. ఉపాధ్యాయవచస్త్వా స రాజా పురుషర్షభ అన్వియేష మహాబుద్ధి పశుం గోభి సహస్ర. పురుషశ్రేష్ఠుడైన రమా మహాబుద్ధిశాలి అయిన ఆ రాజు ఉపాధ్యాయుడి గురించి ఆ మాటలు విని వేల కొలది ఆవులని నరపశువుని సంపాదించే ప్రయత్నం చేసి దేశాన్ జనపదాంస్తాన్ నగరాన్ని వనాని చ ఆశ్రమాని చ పుణ్యాని మార్గమాణో మహీపతి. సపుత్ర సహితం తాత సభాజ్యం రఘునందన భృగుతుంగే సమాసీన రుచికం సందదర్శజః. రాజా, ఆ దేశాలలో పల్లెల నగరాల పవిత్రమైన ఆశ్రమాల్లో సాటింపులు వేసి జనాన్ని పంపి వెతుకుతూ భృగుతుంగ పర్వతంపై భార్యా సమేతుడై సుఖంగా కూర్చున్న రుచిక మహర్షిని చూశారు. తమువాచ మహాతేజ ప్రణమ్య అభిసాజ్య చ బ్రహ్మర్షిం తపసా దీప్తం రాజర్షిరమిత ప్రభు సృష్ట్వా సర్వత్ర కుశం రుచీకం తమిదం వజ.
మహా తేజస్యాది అయిన రాజు తపస్సుతో ప్రకాశిస్తున్న ఋషీకుడి నమస్కరించి అనుగ్రహింపచేసుకొని అన్నింటనా కుశల వార్తలు అడిగి చివరికి ఇలా బయటపెట్టి గవాం శతసహస్రేణ విక్రీనేశే సుతం యత పశో రద్ధే మహాభాహ కృతకృత్యోస్మి భార్గ. నీవు 1,00,000 ఆవుల్ని తీసుకొని నీ కుమారులలో ఒకటి యజ్ఞ పశువుగా ఇస్తే నేను చరితార్థుడినవుతా. సర్వే పరిశ్రుతాదేశా యజ్ఞేయన్నరథే పశుం దాతుమర్హసి మూల్యేన సుతమేకమితో మమ. అన్ని దేశాలు తిరిగా కానీ యజ్ఞ పశువు దొరకదు. నీ కుమారుల్లో ఒకడిని నాకు ఆ డబ్బులతో అంటే పశువులు తీసుకొని ఆవులు తీసుకొని దానికి సమానమైన నీ కొడుకు నాకు ఏవముక్తో మహాతేజ రుచీకస్వమబ్రవీధ్వజ నాగం జ్యేష్ఠం నరశ్రేష్ఠ విక్రీణాయాం కథంచన. రాజు మాటలు విని రుచికు నేను ఏ విధంగానైనా నా పెద్ద కొడుకుని అమ్మను అన్న. రుచీకస్య వశం కృత్వా తేషాం మాతామహాత్మనాం ఉవాచ నరశార్దూలం అంబరీషం తపస్వని. మహాత్ములకు తల్లి అయిన తపోధనురాలు రుచీకుడి మాటలు విని అంబరీషుడితో ఇలా అవిక్రేయం సుతం జ్యేష్టం భగవానాహ భార్గ మమాపి దయితం విద్ధిం కనిష్టం సునకం నృపా. తస్మాత్ కనీసం పుత్రం న దాస్యే తవ పార్థివ. రుచీక మహాముని పెద్ద కుమారుని అమ్మనని చెప్పారు కదా మా వారు. కనుక చిన్న కొడుకు సొనకుడు నాకు చాలా ఇష్టడు, వాడిని కూడా వదిలిపెట్టను నేను. తాయేణ ఈ నరశ్రేష్ఠ జ్యేష్ఠాపితృషు వల్లభా మాతృణాం తు కనీయాంస్తస్మాద్దక్షే కనీయకం కనీయసం. సాధారణంగా జ్యేష్ఠుడు తండ్రికి ఇష్టడు, కనిష్ఠుడు తల్లికి ఇష్టం. అంచేత చిన్నవాణ్ణి వీళ్ళిద్దరూ అలా రక్షించు. ఉక్తే వాక్యే మనౌదస్మిన్ మునిపత్యాం తథైవద స్వనస్సేవ స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్. మునిపత్ని పలికిన మాటలు మధ్యగతుడైనటువంటి స్వనస్సేపుడు స్వయంగా ఇలా అన్నారు. పితా జ్యేష్ఠమవిక్రేయం మాతా చాహ కనీయసం విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం వయనయత్వమాం. జ్యేష్ఠ కుమారుణ్ణి అమ్మనని తండ్రి, కనిష్ఠుణ్ణి ఇవ్వనని మా అమ్మ అన్నారు. కనుక నేనే మధ్యవాణ్ణి, నాకెవరు దిక్కు లేరు. కనుక నేను నన్ను నేనే అమ్ముకుంటున్నా, నన్ను తీసుకెళ్ళమను. గవాం శతసహస్రేణ స్వనస్సేవం నరేశ్వర గృహీత్వా పరమప్రీతో జగామ రఘునందన. ఆ రాజు 1,00,000 గోవుల స్వనస్సేపుని కొనుక్కొని తీసుకెళ్ళి అంబరీషంతు రాజర్షి రథమారోప్య సత్పర స్వనస్సేవం మహాతేజ యాగామాసు మహాయశా. గొప్ప తేజస్సులు గల రాజర్షి అయిన అంబరీషుడు స్వనస్సేపుని శీఘ్రంగా రథంపై కూర్చోబెట్టుకొని తన ఎక్కడ యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి అది 60 రెట్లు. స్వనస్సేవం నరశ్రేష్ఠ గృహీత్వాతు మహాయశా వ్యస్యాం పుష్కరే రాజ మధ్యాహ్నే రఘునందన. ఆ రాజు స్వనస్సేపుని తీసుకొని వెళుతూ మధ్యాహ్న కాలంలో పుష్కర క్షేత్రంలో విశ్రాంతి తీసుకొని తస్య విశ్రమమాణస్య స్వనస్సేపో మహాయశ పుష్కర క్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శః. తస్య స్తంభృషిసార్ధం మాతురః పరమాతురః. రాజు విశ్రాంతి తీసుకున్న సమయం మహాయశస్వి అయిన స్వనస్సేపుడు మనస్సులో చాలా బాధపడి పుష్కర క్షేత్రంలో ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకుంటున్న మేనమామ విశ్వామిత్రుడిని దర్శనం చేసి వివర్ణవదనో దీనస్తృష్ణాయాచ సమేన చ వపాతాంకే మునైరాసు వాక్యం చేదమువావహ. తప్పిక చేత అలసట చేత ఎండిపోయ ముఖంతో
వేగంగా విశ్వామిత్రుని ఒడిలో పడి మేనమాంబుడు ఇలా నమేస్తి మాతా న పితా జ్ఞాతయో బంధవాక్కుత భ్రాత్రాతుమర్హసి మాం సౌమ్య ధర్మేణ మునిపుంగవ. మహాముని నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఇంకా జ్ఞాతులైన ఇతర బంధువులు ఎక్కడుంటారు? అందుచేత నన్ను ధర్మానుసారంగా నువ్వే రక్షి. త్రాతాత్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావన. రాజా చ కృతకార్య శాదహం దీర్ఘాయురవ్యయ. స్వర్గలోకముపాసనీయాం తపస్తస్యాయనుత్తమం. మహర్షి, నువ్వు అందరినీ రక్షించేవాడు, అందరికీ హితం చేకూరుస్తావు. ఈ కార్యం సఫలమయ్యే నేను దీర్ఘాయుర్దాయంతో తపస్సు చేసి స్వర్గం చేరేటట్లుగా చేయి. త్వం మే నాథోయనాథశ్చ భవే భవ్యేన చేతస. పితేవ పుత్రం ధర్మాత్మం ప్రాతు అర్హసి కిల్విషాంత్. మంగళమైన చిత్తంతో నాథుడు లేని నాకు నాథుడవు యజమాని అన్నమాట. తండ్రి కుమారుణ్ణి రక్షించిన నన్ను నువ్వే ఈ ఆపద నుంచి కాపాడు. నస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతప త్వాంత్వయిత్వా బహువిధం పుత్రాన్ ఇదం ఉవాచ. అతని మాటలు విన్ విశ్వామిత్ర మహాముని బహువిధాలుగా ఓదార్చి తన పుత్రులతో ఇలా అన్నాడు. యత్కృతే పితరః పుత్రాన్ జనయంతి శుభార్థినః పరలోకహితార్థాయ తస్య కాలూయమాగతః. మంగళం కోరే తల్లిదండ్రులు ఏ పరలోకహితాన్ని కోరి పుత్రులను కంటారు, దాన్ని సాధించు సమయం ఇప్పుడు వచ్చిందిరా మనకి. అయం బాలు మునిసుతో మత్తః శరణమిచ్చది అస్య జీవితమాత్రేణ ప్రియం కురుతపుత్రకాః. మునిసుతుడైన ఈ బాలుడు వచ్చి రక్షించమని నన్ను వేడాడు. పుత్రులారా, ఇతడికి జీవిత దానం చేసి ప్రియాన్ని చేకూర్చండి. సర్వే సుకృత కర్మాణః సర్వే ధర్మపరాయణా పశుభూత నరేంద్రస్య తృప్తిమగ్నే ప్రయచ్చత. ధర్మపరాయణులైన మీరంతా పుణ్యకర్మలు చేసి ఉన్నారు. మీరు రాజు యజ్ఞ పశువై అగ్నిని తృప్తి కలిగించండి. నాథవాంశ్చ పరమప్సేహో యజ్ఞశ్చాభిఘ్రతో భవేత్. దేవతాస్తత్పితాశ్చు సుర్మమ చాపి కృతం వచః. మీరు అలా చేస్తే సునస్సేపుడికి రక్షణ ఇచ్చినట్లు యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగు, దేవతలకు తృప్తి కలుగుతుంది, నేనిచ్చిన మాట నిలబెట్టినట్టు అవుతుంది. మునేస్తు వచనం ధృత్వా మధుష్యందాదయక్షుద. సాభిమానం నరశ్రేష్ఠ సలీలమిదమబ్రువన్. రవా విశ్వామిత్రుడి మాటలు విని అతడి కుమారుడైన మధుష్యందాదుడు అహంకారంతో పరిహాసంగా ఇలా అన్నారు. కథమాత్మసుతాన్నిత్వా త్రాయసేపేశ్రుతం విధు అకార్యమివ పశ్యామః స్వం మాంస నివ భోజనే. తండ్రి తన కుమారులను త్యజించి ఇతరుల కుమారులను రక్షించడం, ఎవడికి వాడు తన మాంసాన్ని భుజించటమని మా అభిప్రాయం. ఏషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణం మునిపుంగవః క్రోధ సంప్రక్తనయులు వ్యాహర్తుముపక్రమే. విశ్వామిత్రుడు కొడుకుల మాట విని క్రోధంతో ఎర్రబారిన కళ్ళతో ఇలా అన్న. ఇస్సార్థసమిక్తం ప్రోక్తం ధర్మాదపి విగర్హితం అతిక్రమ్యతు మద్వాక్యం దారుణం రోమహర్షణం. మీరు నా మాట అతిక్రమించారు కనుక ఎలాంటి అనుమానం, ధర్మ విరుద్ధం, భయంకరమైన ఈ వాటలంటున్న జగత్. స్వమాంస భోజన సర్వే వాసిస్తా ఇవ జాతిషు పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం మనువత్సర. మీరంతా
వశిష్ఠ కుమారుల్లాగా ముష్టిక జాతులలో పుట్టి కుక్క మాంసాన్ని తింటూ పూర్తిగా 1000 ఏళ్ల పాటు భూమై పడి ఉండండి. ఉత్వా శాప సమాయుక్తాన్ పుత్రా మునివరత్తద స్వరసేప ముహావార్తం కృత్వా రక్షాం నిరామయ. విశ్వామిత్ర పుత్రులను ఈ విధంగా శపించి దుఃఖితుడైన స్వనసేపుకు ఎలాంటి బాధ లేకుండా మంత్రాదులచే రక్షసేసి ఇలా అన్నారు. పవిత్ర పాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాధ్య వాగ్భిరగ్నిముదాహ. ఎర్రని పుష్పమాల వేసి ఎర్రని మైపూత పూసి విచిత్రాలైన పాశాలతో వైష్ణవ యూపానికి కడతారు. అప్పుడు నేను చెప్పే ఈ మంత్రంతో అగ్నిని స్తుతించు. ఇమే తు గాధే ద్వే దివ్యే యుగా ఏధా మునిపుత్రక అంబరీష యజ్ఞేస్మిన్ స్తత సిద్ధిమవాప్సతి. ముని కుమారులారా, అంబరీషుడి యజ్ఞంలో శ్రేష్టాలైన ఈ 2 మంత్రాలు పఠిస్తే నీకు కార్యసిద్ధి కలుగుతుంది. స్వనస్సేపో గృహీత్వాతే 2 గాధేషు మహాహిత త్వరయా రాజసింహం తమంబరీషమువాచ. స్వనస్సేపు యథాపూర్వకంగా 2 మంత్రాలు గ్రహించి రాజశ్రేష్ఠుడైన అంబరీషుడిని తొందర పెడుతున్నాడు. చంపు. రాజసింహ మహాసత్వ శీఘ్రం గచ్చావహే సతః నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాంచ సముపావిశ. గొప్ప బలంగల రాజశ్రేష్ఠ, యజ్ఞశాలకు శీఘ్రంగా తీసుకెళ్ళండి. దీక్షలో కూర్చొని మీరు యజ్ఞం చేసి నన్ను చంపేయండి, నన్ను బడిగా వసించివ్వండి. తద్వాక్యం ఋషిపుత్రస్య శ్రుత్వా హర్ష సముత్పద జగామ నృపతి శీఘ్రం యజ్ఞవాటమతిందధ. ఋషిపుత్రుడి మాటలు విన్న రాజు సంతోష ఉత్సాహ భరితుడై మాంద్యం లేనివాడి వెంటనే యజ్ఞవాటికి వెళ్ళాడు అంబరీష్. సదస్యానుమతే రాజా పవిత్రకృతలక్ష్యం పశుం రక్తాంబరం దత్కృత్వా యూపేతం సముబంధయత్. రాజు సముజ్జసుల సదస్సుల అనుమతిని పొంది ఆ స్వనసేపుడి దర్భ పవిత్రం చేత గుర్తుని ఎర్రని వస్త్రాన్ని గట్టి యజ్ఞ పశువుగా అతన్ని యూపస్తంభానికి బంధించారు. సబంధో వాగ్భిరగ్భ్యాభి అభితుష్టాన వైశ్వరౌ ఇంద్రమింద్రానుజం చైవ యథావన్ మునిపుత్రకః. ఆ యూపస్తంభాన్ని బంధింపబడిన మునికుమార్ ఇంద్రుడి ఉపేంద్రుడి శ్రేష్టాలైన వాక్కులతో యథాశాస్త్రంగా స్తుతించారు. తత్ప్రీత సహస్రాక్షౌ రహస్య స్తుతి తర్పిత దీర్ఘమాసా మాయుస్తథా ప్రాధా శునః స్వనసేపాయ రాఘవ. రామ రహస్యంగా చేసిన స్తుతికి సంతోషి దేవేంద్రుడు స్వనసేపుడి దీర్ఘాయుస్వాను ఇచ్చేసి సచ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్య సమాప్తవాన్ ఫలం బహుగుణాం రామ సహస్రాక్ష ప్రసాద. నరశ్రేష్ఠుడైన రామ అంబరీష మహారాజు దేవేంద్రుడి అనుగ్రహం చేత ఎన్నో రెట్లు యజ్ఞ ఫలం లభించి విశ్వామిత్రోపి ధర్మాత్మ భూయస్తేపి మహాతవా పుష్కరేషు నరశ్రేష్ఠ దశవర్షశతాని చ ఇచ్చాశే. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 62తమః సర్గః. రామా మహాతపశ్చారి ధర్మాత్ముడు అయిన విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో మళ్ళా 1000 తపస్సు చేసి తర్వాత 63వ సర్గ. పూర్ణే వర్షసహస్రేతు వ్రతస్నాతం మహామునిం అభ్యగచ్చాం సలా సర్వే తపః ఫలచికీర్షవః. 1000 ఏళ్ళయ్యాక మహాముని వ్రతం పూర్తి చేసుకొని ఉండగా దేవతలంతా అతని తపస్సుకు ఫలం ఇవ్వాలని వచ్చి అబ్రవీత్సు మహాతేజ బ్రహ్మసురుచరం వచ ఋషిస్త్వమసి
భద్రంతే స్వార్జితై కర్మవిశుభై. మహాతేజస్సుగల బ్రహ్మ, నువ్వు ఆచరించిన శుభకర్మ చేత ఋషివయ్యావు, నీకు క్షేమమవుగాక అన్న. తమేవ ముక్త్వా దేవేశ త్రిదివం పునరభ్యగాత్. విశ్వామిత్రో మహాతేజ భూయస్తేషా స్తేపే మహత్తమః. బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడితో ఇలా పలి స్వర్గానికి వెళ్ళిపోయారు. గొప్ప తేజస్సు గల విశ్వామిత్రుడు మళ్ళా తపస్సు చేశారు. అంటే అతనికి అప్పటికి బ్రహ్మర్షిత్వం సిద్ధించదు. ఈ శ్లోకంలో విశ్వామిత్ర అనే పదంలో వి అనేది గాయత్రి మంత్రంలోని 3వ అక్షరం కనుక దీనిలో గాయత్రి మంత్రాన్ని 24 వేలలో 24,000 శ్లోకాల్లో 24 అక్షరాల గాయత్రి మంత్రం ఉంది. ఇది 2వ మంత్రం, 3వ అక్షరం. తతకాలే నమహతాం మేనకా పరమాప్సర పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముచక్రమే. తర్వాత చాలా కాలాన్ని మేనక అనే గొప్ప అప్సర పుష్కరంలో స్నానం చేయటానికి వచ్చి తాం దదర్శ మహాతేజ మేనకాం కుశితాత్మజ రూపేణాప్త అప్రతిమాం తత్ర విద్యుతం జలదేయధ. మహాతేజశాలి అయిన విశ్వామిత్ర ఆ పుష్కర తీర్థంలో మేఘపు మెరుపులా ఉన్న సాటిలేని ఔందర్యంగా మేనకను చూసి దృష్ట్వా కందర్పవశగో మునిస్తాం విధమబ్రవీత్. అప్సరః స్వాగతం తేస్తు వసదేహ మమాశ్రమి అనుగృహీత్వ భద్రంతే మదనేన సుమోహితం. అప్సరసా నీకు స్వాగతం, నా ఆశ్రమంలో ఉండు, మన్మధుడి చేత పీడింపబడ్డ నన్ను అనుగ్రహించు, నీకు క్షేమము. ఇత్యుక్త్వా సా వరారోహ తత్ర వాసమభాకరోత్. తస్యాం వసంత్యాం వర్షాణి పంచ చ రాఘవ. విశ్వామిత్రాస్తమే రామ సుఖేన వ్యతిచక్రవ. అలా పలకగానే ఆమె అక్కడే ఉంది. ఆపై 10 సంవత్సరాలు సుఖంగా గడిచి కాలే గదే తస్మిన్ విశ్వామిత్రో మహాముని సవ్రీల ఇవ సంవృత్త చింతాశోకపరాయణ. 10 సంవత్సరాలు గడిచాక విశ్వామిత్ర మహాముని చింతతో దుఃఖంతో నిండి సిగ్గుపడి బుద్ధిర్మునే సముత్పన్న పరామర్శ రఘునందన సర్వం సురాణం కర్మై తత్తపోహరణం భవాత్. రామాపుడి విశ్వామిత్ర కోపంతో ఆలోచన ఒకటి, ఇదంతా నా తపస్సు హరించటానికై దేవతలు చేసిన పన్నాగం. అహోరాత్ర అపదేశేనా గత సంవత్సరా దశ కామమోహాభిభూతస్య విఘ్నోయం సముపస్థిత. పగలు రాత్రి అనుకోకుండా కామమోహంతో చిక్కుకొనున్న నాకు 10 సంవత్సరాలు గడిచిపోయి ఈ విధంగా పెద్ద విఘ్నం వచ్చిపడి విని సన్మునివర పశ్చాత్తాపేన దుఃఖిత. భీతామప్సరం దృష్ట్వా వేపంతీం ప్రాంజలిం స్థితాం మేనకామధురైర్వాక్యై విసృజ్య కుశితాత్తయ ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామః. రామా విశ్వామిత్ర మహాముని పశ్చాత్తాపంచేత్ పీడితలై నిట్టూర్పి విడిచి తన ఎదుట అంజలి ఘటించి వణకుతున్న మేనకకు భయపడిపోయిందని గ్రహించి ఆమెను తీయని మాటలతో పంపేసి హిమవత్ పర్వతానికి సకృత్వా నైష్టికీం బుద్ధిం జేతుకామో మహాయశౌ యశాః. కౌశికీ తీరమాసాద్య తపస్తేసే సుదారుణం. విశ్వామిత్రుడు నిష్ఠ అవలంబించిన వాడై దృఢంగా చేసుకుని నిష్ఠ ఇంద్రియాలను జయింపకోరి కౌశికీ నదీ తీరం చేతి తీవ్ర తపస్సు చేయి. తస్య వర్ష సహస్రంతు ఘోరం తప ఉపాసద. ఉత్తరే పర్వతే రామ దేవతానాం అభూద్భయం. విశ్వామిత్రుడు హిమత్పర్వతంపై 1000 ఘోర తపశ్చేయగా దేవతలకే భయం కలిగి
అమంతయన్ సమాగమ్య సర్వే సర్షిగతాసురాः మహర్షి శబ్దం లభతాం సాద్వయం కుశికాప్త ఋషులు దేవతలంతాగతి విశ్వామిత్రుని మహర్షి అనొచ్చు అని నిర్ణయించారు. దేవతానాం వచనం శ్రుత్వా సర్వలోక పితామహ అబ్బర్వీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. దేవతల అభిప్రాయాన్ని బట్టి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడితో ఇలా మధురంగా అన్న, మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితాః మహత్వ ఋషిముఖ్యత్వం దదామి తవ కౌశికా. మహర్షి, నువ్వు చేసిన తపస్సుకు సంతోషించా, నీకు మహత్వం, ఋషిత్వం, మహర్షిత్వం కూడా ఇస్తున్నా. బ్రహ్మణ స భజం శ్రుత్వా సర్వలోకేశ్వరస్య న విషన్నో న సుతుష్టో సంతుష్టో విశ్వామిత్రస్తపోధర. సర్వలోకాధీశ్వరుడైన బ్రహ్మ మాటలు విన్న విశ్వామిత్రుడికి మహావిషాదం కలగలేదు, సంతోషం కలగ. ప్రాంజలి ప్రణతో భూత్వా సర్వలోకవిదామహం ప్రత్యువాచ తతో వాణ్యం విశ్వామిత్ర మహామని అంజలి గడి వినమ్రుడై బ్రహ్మతో ఇలా, మహర్షి శబ్దమతులం ప్రాజ్యుతై కర్మవిత్వమై యది మే భగవానాహ తతోహం విజితేంద్రియ. నేను చేసిన శుభకర్మల చేత నాకు మహర్షిత్వం లభించి పూజ్యుడు వచించిందని పూజ్యుడవైన నువ్వు అంటున్నావు, అంచేత నేను జితేంద్రియుని అయ్యా. తమువాచ తతో బ్రహ్మ తావత్వం జితేంద్రియ యతత్వముని సాధునా ఇత్యుక్త్వా త్రిధనం గతః త్రిదివం గతః. నువ్వు జితేంద్రియవు మాత్రం కాలే, ఇంకా ప్రయత్నించాలని చెప్తే విశ్వామిత్రుడు చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయా. విప్రతిశేషు దేవేషు విశ్వామిత్రో మహాముని ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్తస్తపశ్చరన్. దేవతలంతా వెళ్ళాక విశ్వామిత్రుడు చేతులు పైకి ఆలంబనం ఏం లేకుండా నిలిచి వాయువును మాత్రమే ఆకారంగా తీసుకొని చాలా ఏళ్ళు తపస్సు చేసి ఘర్మే పంచతపా భూత్వా వర్షాస్వాకార సంశయ శిశిరే ఫలసలిలస్థాయి రాజ్యహాని తపోధన ఏవం వర్షసహస్రం హి ప్రభు ఘోర సముపాగమం. విశ్వామిత్ర మహర్షి గ్రీష్మంలో సంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తూ, వర్షాకాలంలో ఆరు బయట ఉంటూ, శీతాకాలం రేణి పగలు నీళ్లలో ఉంటూ 1000 ఏళ్ళు మళ్ళీ ఘోర తపస్సు చేశాడు. తస్మిన్ సంతప్యమానే విశ్వామిత్రే మహాములౌ సంభ్రమ సుమహాదీనాత్ శ్రీ సురాణం వాసవజ్జద. విశ్వామిత్ర మహాముని ఈ విధంగా తపస్సు చేయటం చూసి దేవేంద్రుడు దేవతలు మళ్ళీ భయపడి రంభామప్సరసం సక్రః సహ సర్వైర్మరుద్గమై ఉవాచాత్మహిదం వాక్యం అహీతత్ కౌశికస్య చ. సకల దేవతా సమేతుడైన దేవేంద్రుడు రంభ అనే అప్సరతో తనకు హితకరం విశ్వామిత్రుడికి అపకారం చేసే వాక్యాలు పలికారు. 64 సురతార్యమిదం బ్రహ్మే కర్తవ్యం సుమహత్వః లోభనం కౌశికస్యేహ కామమోహ సమన్విత. విశ్వామిత్రుడి కామమోహితుడిని చేసి ఆ ఆశ కల్పించాలి, ఈ గొప్ప దేవతా కార్యం నీ మీదే పెట్టామని. అధోక్తాప్సరా రామ సహస్రాక్షిణా ధీమత వ్రీళితా ప్రాంజులిర్వాక్యం ప్రత్యువాచ సురేశ్వరం. ధీమంతుడైన దేవేంద్రుడి మాటలు విన్న రంభ సిగ్గుపడు చేతులు జోడించిలా, అయం సురపతి ఘోరో విశ్వామిత్రో మహాముని ఘోరముచ్ఛృజతే క్రోధం మయి దేవ సహ స సంశయ తతో హిమేత భయం దేవ ప్రసాదం కర్తుమర్హసి. మహాపరాధీశ సురాధీశ ఇంద్ర, విశ్వామిత్ర మహాముని చాలా కోపస్వం.
నాపై కోపాన్ని చూపి నన్ను శపిస్తాడే, అందుకే నాకు భయం, నన్ను వదిలిపెట్టు లేక అనుగ్రహి. ఏవ ముక్తస్తయా రామ రంభయా భీతయా తదా తామువాచ సహస్రాక్షో వేపమానాం కృతాంజలిం. రంభ భయంతో వణుకుదు చేతులు జోడి పలికిన మాటలు విని దేవేంద్రుడు ఇలా మా భేషే రంభే భద్రంతే కురుష్వ మమకాశాసనం కోకిలో హృదయగ్రాహి మాధవే రుచిరద్రుమే అహం కందర్ప సహిత స్థాస్యామి తవ పార్శ్వతః. రంభా భయం వద్దు, నీకు క్షేమంగడు, నా శాసనం చేస్తూ అందమైన వృక్షాలుగా వసంత ఋతువులో కోకిల రూపం ధరించి నేను మన్మధుడితో నీ పక్కనే ఉంటా. త్వం హి రూపం బహుగుణం కృత్వా పరమభాస్వరం తం వృషిం కౌశికం రంభే భేదయత్వ తపస్విం. అనేక శృంగార చేష్టాది గుణాలు గల చాలా ప్రకాశించే రూపం పొంది విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యి. సా శ్రుత్వావచనం తస్య కృత్వా రూపమనుత్తమం లాభయామాస లలిత విశ్వామిత్రం శుచిస్మిదా. రంభ దేవేంద్రుడి మాటలు విని అత్యుత్తమమైన రూపాన్ని ధరించి సౌందర్యవతివై తెల్లటి చిరునవ్వు నవ్వుతూ విశ్వామిత్రుడిని లోభింపచేసి కోకిలస్య శుక్రావ వల్గుమ్యావ్యాహరతస్వనం సంప్రహృష్టేన మనసా తత ఏనాముదైక్షత. విశ్వామిత్రుడు కోకిల యొక్క మధుర స్వరి విని సంతసిస్తూ మనస్సులో రంభను చూసి తదతశ్చ శబ్దేన గీతేన ప్రతిమేవ చ దర్శనేన చ రంభాయ మునిస్సందేహమాగతః. కోకిల ధ్వని, మధుర సంగీత ధ్వని అవన్నీ రంభ దాంతో కనపడగానే మళ్ళీ విశ్వామిత్రుడికి అనుమానం వచ్చి సహస్రాక్షస తత్కర్మ విజ్ఞాయ ముని పొంగవ రంభాం క్రోధ సమావిష్ట శశాప కుషితాత్మజ. కనుక ఇదంతా మళ్ళా ఇంద్రుడి యొక్క కుట్ర అని తెలుసుకొని రంభని ఇలా శపించి యున్మాం లోభయసే రంభే కామక్రోధయైషినం దశవర్ష సహస్రాణి శైలీస్తాస్యసి దుర్భరే. దుర్భగే దౌర్భాగ్యవంతురాలవైన రంభ కామక్రోధాలను జయించాలని కోరుతున్న నన్ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించావు కనుక 10,000 ఏళ్ళు బండరాయిలా పడి ఉంటుంది. బ్రాహ్మణ సుమహాతేజస్తపో బలసమన్విత ఉద్ధరిష్యతి రంభే త్వాం మత్క్రోధ కలుషీకృతం. నా కోపాన్ని గురైన గొప్ప తేజస్సు కలవాడు మహాతపో బల సంపన్నుడు అయిన ఒక బ్రాహ్మణుడు అప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు ఉద్ధరిస్తాడు. ఏవ ముక్త్వా మహాతేజ విశ్వామిత్రో మహాముని అశ్వకులువన్ ధారయుతం క్రోధం సంతాపమాగత. విశ్వామిత్రుడి కోపం పట్టలే రంభన్ ఈ విధంగా శపించి మళ్ళీ పశ్చాత్తాపం. తస్య శాపేన మగధా రంభాశైలీ తదాగవత్ వచస్వాతు గంధర్పో మహర్షే సజ నిర్గత్. అతడి శాపం చేత రంభ వెంటనే శిలైపోయి మహర్షి మాటలు విని మన్మధుడు ఇంద్రుడు పారిపోయి కోపేన సమహాతేజ తపోపహరణే కృతే ఇంద్రియైరజితైరామ స లేభే శాంతిమాత్మ. అలా కోపం కలగటంచే తపస్సు క్షీణించగా మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు ఇంద్రియాలను జయించలేకపోవటం చేత మనశ్శాంతిని కోల్పోయాడు. బభూవాస్య మనశ్చిత్త తపోపహరణే తపతే తకుదే నైవం క్రోధం గమిష్యామి నచ వక్షే కథంచన. ఇలా తపస్సు కూడా 4వసారి క్షీణించగా విశ్వామిత్రుడు ఈ విధంగా అనుకున్న నేను కోపం పొందని కనుక ఏమైనా మాట కూడా మాట్లాడను. అథవాన్ రోత్సరిష్యామి సంవత్సర శతాంజలి అహం విశేషయిష్యామి ఆత్మానం
విజితేంద్రియ. వందల కొద్ది సంవత్సరాలు ఊపిరి ఉండి జితేంద్రియునై శరీరాన్ని సృష్టింపచేసుకుంటా. తావద్యా విద్ధి మే ప్రాప్తం బ్రాహ్మణ్యం రసమార్జితం తపసార్జితం అనుచ్ఛ సన్న భుంజానస్తిస్థేయం శాశ్వతీ సమాహ నహి మే తస్య మానస్య క్షయం వ్యాస్యంతి మూర్తయ. తపస్సు చేతనాక్ బ్రాహ్మణ్యం లభించేవర్ అనేక ఏళ్ళు ఊపిరి విడవకుండా ఆహారాన్ని వదిలి ఉంటా. తపస్సు చేసేవరకు నా అవయవాలు క్షీణించవు. ఏవం వర్షసహస్రస్య దీక్షం సముముని పుంగవ చకారాపతి మాం లోకే ప్రతిజ్ఞాం రఘునందన. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే చతుషష్టితమః సర్గః. రామా ఆ విశ్వామిత్ర మహాముని ఇలా లోకంలో ఎప్పుడూ కని విని ఎరగని విధంగా 1000 ఏళ్ల పాటు దీక్షగా తపస్సు చేయటం ప్రారంభించాడు. రేపు 65వ సర్గ.